డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ లేదా డిమాండ్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్ని తెలుసుకోబోతున్నాం. మీరు టెక్నిక్స్ అన్నా మెథడ్ అన్నా సేమ్ ఆన్సర్ రాయాలి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక మీరు కాన్సెప్ట్లోకి వస్తే, మీరు డిమాండ్ ఫోర్కాస్టింగ్ని అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ అసలు ఫోర్కాస్టింగ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఫోర్కాస్టింగ్ అనేటువంటి పదాన్ని మీరు గమనిస్తే ఫోర్ అని కాస్టింగ్ అని రెండు పదాలు కలిసి ఒక పదం ఏర్పడింది. ఇక్కడ ముందున్నటువంటి పదం ఫోర్ అంటే ముందుగా, కాస్టింగ్ అంటే లెక్కించడం. ముందుగా లెక్కించడాన్ని ఫోర్కాస్టింగ్ అంటారు. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? రేపు ఎంత డిమాండ్ ఉండబోతుంది అన్నది ఈరోజే మనం ఒక అంచనా వేస్తాం, లేదా వచ్చే సంవత్సరం సేల్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది ఈ సంవత్సరమే అంచనా వేస్తాం. ఇలా ముందుగా అంచనా వేయటాన్ని మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటాం. అయితే ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది చేసేటప్పుడు మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా కలెక్ట్ చేయటం, అంటే గత సంవత్సరానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం సేకరిస్తాం. అంటే రానున్నటువంటి కాలానికి సంబంధించి అంచనాలు ఎలా ఉంటాయి అనేది గత సంవత్సరం యొక్క సమాచారాన్ని ఆధారంగా మనం అంచనా వేస్తాం. ఇక మనకి సమాచారం దొరికిన తర్వాత సెకండ్ స్టెప్, అందులో మనకి పనికిరాని డేటా ఏదైతే ఉందో దాన్ని వదిలేసి పనికొచ్చేటువంటి డేటాని మాత్రమే మనం స్టడీ చేస్తాం. థర్డ్ స్టెప్లో అనాలిసిస్ ఆఫ్ ది డేటా. మనకు వచ్చినటువంటి సమాచారం అసలు నమ్మశక్యమా, నిజంగా ఎగ్జాక్ట్గా ఉందా, లేదా దాదాపు లెక్కలు ఉన్నాయా, ఏమైనా అపోహలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేస్తాం. ఇందులో మనం పాజిటివ్స్ నెగటివ్స్ అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎంత డిమాండ్ ఉండబోతుంది అన్నది ఫోర్త్ స్టెప్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ని క్యాలిక్యులేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. వాటిలో మీకు స్టాటిస్టికల్ మెథడ్స్ అని, మార్కెట్ రీసెర్చ్ మెథడ్స్ లేదా సర్వేయింగ్ మెథడ్స్ అని, సేల్స్ ఫోర్స్ కాంపోజిషన్, లేదంటే ఇంకా మీకు డెల్ఫీ మెథడ్, బారోమెట్రిక్, అలాగే ఎక్స్పెరిమెంటేషన్, వీటన్నింటికి మించి మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు ఇక్కడ ఈ మెథడ్స్ అన్నిటినీ బేస్ చేసుకొని డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది చేస్తారు. ఫస్ట్ సర్వే మెథడ్ గురించి కనుక్కుందాం. సర్వే అంటే ఏంటి? మనం సమాచారాన్ని సేకరిస్తాం. ఎగ్జాంపుల్, జనాభా లెక్కలు. జనాభా లెక్కలు కావాలి అన్నప్పుడు మనం ప్రతి ఊర్లో కూడా ప్రతి వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతమంది, చిన్నవాళ్ళు ఎంతమంది, అలాగే రీసెంట్గా పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది, ఇఫ్ నాట్ ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోయారా, ఇదంతా కూడా సేకరిస్తారు. ఇలా సేకరించినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మనం జనాభా ఎంత ఉన్నది అనేది అంచనా వేస్తాం. అలాగే ఇక్కడ సర్వే మెథడ్లో ఏం చేస్తారంటే మార్కెట్కి వెళ్ళి కస్టమర్స్, సేల్స్ పీపుల్, హోల్సేలర్స్, రీటైలర్స్, కన్జ్యూమర్స్ వీళ్ళందరితో మాట్లాడి మన ప్రోడక్ట్ పాజిటివ్ ఒపీనియన్లో ఉందా లేదా నెగటివ్ ఒపీనియన్లో ఉందా అనేది మనం కనుక్కుంటాం. ఒకవేళ మార్కెట్లో ప్రోడక్ట్కి మంచి ఒపీనియన్ ఉంది అంటే మనం ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా డిమాండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి కంపెనీ గురించి లేదా కంపెనీ ప్రోడక్ట్ గురించి నెగటివిటీ ఉందనుకోండి, ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రొడక్షన్ సరిగా అమ్ముడుపోతుందో లేదో అనేటువంటి భయం ఉంటుంది. కాబట్టి మనం ఫర్దర్గా డిమాండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయం. సో మీకు సర్వే మెథడ్లో ఒకవేళ ఫీడ్బ్యాక్ అనేది పాజిటివ్గా ఉంటే మీరు ఫర్దర్గా డిమాండ్ ఉంది అని అంచనా వేసుకుంటారు. ఫీడ్బ్యాక్ కనుక నెగటివ్గా ఉంటే డిమాండ్ లేదు, కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ చేయకూడదు అని తెలుసుకుంటారు. అలాగే ఇక్కడ మీరు డెల్ఫీ మెథడ్ గురించి తెలుసుకోండి. డెల్ఫీ మెథడ్ అంటే దీన్ని ఎక్స్పర్ట్ మెథడ్ అంటారు. కొంతమందికి అనుభవం ప్రకారంగా ఎప్పుడెప్పుడు ఎలాంటి సేల్స్ ఉంటాయి అనేది బాగా తెలుస్తుంది. సో ఎక్స్పర్ట్స్ని అడిగి ఇప్పుడు సేల్స్ ఉంటాయా లేదా అనేది కన్సల్ట్ అయ్యి తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్రొడక్షన్ చేస్తాం. ఇక మ్యాథమెటికల్ మెథడ్స్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి థీరీస్ని అప్లై చేసి కరెక్ట్గా ఇంత ఫిగర్ అనేటువంటి డిమాండ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి ఇక్కడ మ్యాథమెటికల్ మెథడ్స్లో ప్రాబబిలిటీ ఉంటుంది, ఇంటిగ్రేషన్స్, డెరివేటివ్స్, కోరిలేషన్, సింప్లెక్స్ మెథడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత స్టాటిస్టికల్ మెథడ్ అంటే మనకి సాంఖ్యాకిక శాస్త్రం, 10th క్లాస్లో కూడా 4th చాప్టర్ అన్నమాట. సో మనందరికీ తెలుసు మీన్, మోడ్, మీడియన్ ఇవన్నీ మనం కనుక్కుంటాం.
సో ఇవన్నీ కనుక్కునేది ఎందుకు అంటే మీకు ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ ఆఫ్ డిమాండ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం. గత 10 సంవత్సరాల నుంచి సేల్స్ ఎలా ఉన్నాయని తీసుకొని అన్నీ కలిపి కూడి డివైడెడ్ బై 10 వేస్తే యావరేజ్గా ఒక సంవత్సరంలో ఎంత డిమాండ్ ఉంది అనేది తెలుస్తుంది. అలాగే ఎక్స్పర్ట్ మెథడ్ మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు షేర్ మార్కెట్ ఉంది. షేర్ మార్కెట్కి సంబంధించినటువంటి న్యూస్ ప్రతిరోజు కూడా మనకి టీవీలో వస్తూ ఉంటాయి, అలాగే రేడియోస్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఈ డేటా అలాగే సజెషన్ అనేది ఎవరు చేస్తారు? ఆ ఏరియాలో ఎక్స్పర్ట్స్. సో ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది చేయవచ్చు.